ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈయన ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాని అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. 3 కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి ఇల్లు ఒకటేతో ఉంటది. మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మనం వచ్చిపోయినావు. ముందు చెప్పింటానంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే, ఈ అభాండాలయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్ లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయము, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళు కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూములోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పినా, మొదలు బీజేపీ వాడిని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి, 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి. మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడిది ఉంది. అందరు కలిసి ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవడైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో
మా పిల్లలై నాయి చూపించి నువ్వు మాట్లాడితే కూడా గంతే తెలివి తక్కువగా ఉంటుంది, ఏడ్చినట్లు ఉంటుంది. 2009 నాటికే 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళైనాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా, కాంట్రాక్టులు చేస్తామా, లేకుంటే వ్యాపారం చేస్తామా, అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు.